Happy New Year, Happy New Year, Happy New Year. Happy New Year, guys. First day of 2025. Just ఇప్పుడు అవుతుంది టైం. యా టైం అందరికి విష్ చేసి మంచిగా ఇప్పుడు స్లీప్ వేసేస్తాం. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ డౌన్ టౌన్ ఏరియా, డాలస్ డౌన్ టౌన్ ఏరియాలో బాగుంటుంది. లైక్ మంచిగా ఫైర్ వర్క్స్ అవి ఉంటాయి, కొంచెం వైబ్ ఉంటుంది. వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరు లేరు అనమాట. ఫ్రెండ్స్ ఎవరు, ఇద్దరమే ఉన్నాం. ఇంకిద్దరం కూడా వెళ్ళి ఒకళ్ళ మొహంలో ఏం చూసుకుంటాంలే, పడుకుందాం. ఏముంది, న్యూ ఇయర్ అయితే ఏంటి, ఇట్స్ జస్ట్ అనదర్ డే అంతే. ఓ ఏదో మారిపోదు ఏమి, నాకు తెలిసినంత వరకు. మన మన మైండ్ సెట్ మారేంత వరకు మన లైఫ్ మారదు, మన డే మారదు, మన ఫేట్ మారదు అనమాట. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్స్. ఏదైనా మన చేతిలో ఉంటుంది. వావ్, 2025 రాగానే తెగ 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 మోటివేషన్ ఇచ్చేస్తున్నాం. ఇందాకే మంచిగా ష్రింప్ 65, హ్యాపీ న్యూ ఇయర్, మటన్ బిర్యానీ తిన్నాను. ఫుల్గా పొట్టంతా ఫుల్ ఉంది. మంచిగా పడుకుంటారు. రేపు పొద్దున ఎప్పుడు లెగుస్తాను తెలీదు. ప్రశాంతంగా లెగుద్దాం. ఫస్ట్ రోజైనా ప్రశాంతంగా నచ్చినట్టు బ్రతుకుదాం. చూద్దాం రేపు పొద్దున్న. ఓకేనా, బాయ్, గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. యా టైం వాట్స్ ద టైం 12:45 అయింది. నేను బట్ లేగటం 11:30కి లేచి 11:30 నుంచి 12:45 దాకా ఇలా డొల్లుతాం. నా 2024లో మై ఫస్ట్ రెజల్యూషన్ ఆర్ లైక్ మై ఫస్ట్ ఇది పక్కా చేయాలి అనుకుంది ఏంటంటే నా బాడీ బిల్డ్ చేసుకోవడం. పక్కా జిమ్కి వెళ్ళాలి. పక్కా మంచిగా లైక్ నేను నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి లైక్ మేబీ అనుకున్నా ఇంటికి వెళ్దామని. ఒకవేళ వెళ్తే కనుక ఐ షుడ్ లైక్ షో మై బాడీ టు మై ఫాదర్, లైక్ హీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మై బాడీ. ఎందుకంటే మా డాడీ బాడీ లైక్ 18 ఇయర్స్ నుంచో 19 ఇయర్స్ నుంచో లైక్ సెక్సీ ఉంటుంది అనమాట. మనం బద్దకస్తున్నాం కదా. మనం 23 వచ్చినా నాకు ఇంకా బాడీ రాలేదు. ఇది నా పరిస్థితి. దట్ వాస్ మై ఫస్ట్ గోల్ ఇన్ 2024, బట్ అస్సలు అవ్వాల. సో 2025 షుడ్ నాట్ బి లైక్ దిస్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే కరెక్ట్గా నేను ఇప్పుడు దాకా నాకు తెలిసినంతవరకు హైయెస్ట్ పుషప్స్ తీసింది 27 అనుకుంటా. నేను హైయెస్ట్ పుషప్స్ చేసింది 27. ఇప్పుడు 1 గోలో ఐ షుడ్ టేక్ 30. నాకు కూడా తెలీదు అయిద్దో లేదో, ఇప్పుడే లేచాను అని చెప్తున్నా కదా. నా బాడీ ఎంత వీక్ అయిపోయిందంటే 2024లో ది వర్స్ట్. భయపడుతున్నాను. ది వర్స్ట్. నేను ఎప్పుడు నా బాడీ ఇంత వీక్ అయింది అనుకోలేదు అనమాట. చాలా అంటే చాలా బాడీ కాంప్లికేషన్స్ వస్తున్నాయి నాకు. డౌటే, బట్ వీ విల్ ట్రై. 1 2 3 4 5 6 7 8 9 10 19 20 21 22 23 24 24 పుషప్స్ తీసా. సీరియస్లీ 15కి పడిపోతానేమో అనుకున్నాను. హూ వాంట్స్ స్కిన్ కేర్ రొటీన్ రా? దిస్ ఇస్ మై స్కిన్ రైట్ నౌ. చాలా అంటే చాలా వర్స్ట్గా తయారైంది ఒక 2-3 months బ్యాక్ నుంచి. అంటే నేనేం పెద్ద పట్టించుకోవట్లేదు అసలు. నేను స్కిన్ కేర్ రొటీనే పాటించట్లేదు అనమాట. సో కాన్సన్ట్రేట్ చేద్దాం స్కిన్, బాడీ అన్నిటి మీద అనుకుంటున్నాం అనమాట. మన మీద మనం మై టైం, మీ టైం, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. స్కిన్ ఇందా చూసారు కదా, ఇప్పుడు చూసారా మెరుస్తుంది. చూసారా స్కిన్ మెరుస్తుంది. గ్లో ఆల్ సెట్. వాట్స్ అప్? వీఆర్ గోయింగ్ అవుట్. ఇర్వింగ్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాం ఏంటన్నది కూడా పెద్ద మేజర్ రీజన్ ఏం లేదు. ఉన్నాయి ఇంట్లో ఉండి ఏం చేస్తాం, బయటకు వెళ్దాం సరదాగా. అదే రాజేష్ ఉన్నాడు కదా, అతనికి ఇర్వింగ్లో ఏదో పని ఉంది. సో అతన్ని డ్రాప్ చేయాలి. ఎందుకంటే ఇర్వింగ్లో ఇంకొకళ్ళు ఉన్నారు. మేబీ బ్లాగ్లో చూపిను తను కూడా పిక్ చేసుకోవాలి. అండ్ నాకు ఐస్ క్రీమ్ తినాలి, ఎక్కడైనా ఐస్ క్రీమ్ కుదిరితే తిన్నాను. అండ్ నేను యాక్చువల్లీ ఒక స్టోరీ పెట్టాను. టెల్ మీ యువర్ న్యూ ఇయర్స్ రెజల్యూషన్స్, ఐ మైట్ రియాక్ట్ అని. సో కొంతమంది పంపించారు, అవి కూడా చదువుతాం, అవి కూడా రియాక్ట్ అవుతాం. ఓకేనా? లెట్స్ రీడ్ ది ఫస్ట్ వన్. ఎర్న్ ఏ క్రోర్. సంపాదించాయి ఏముంది, ఎంత ₹1,00,00,000 ఏముంది.
జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది ₹1,00,00,000 అంటే ₹1,00,00,000. సర్లే సంపాదిద్దాం, నేను సంపాదిస్తాను, మీరు సంపాదించండి. ఓకేనా? ఇంట్లో వాళ్ళతో నేను వండిన చికెన్ తినిపించాలి. కర్రీ అండ్ సైనైడ్ ఏదో ఉంది, సిరీస్ చూసినట్టు గుర్తు. అలాంటిది ఏం ప్లాన్ చేయకపోతే పర్లేదు. అంటే ఇలా ఎందుకు అంటున్నా అంటే, ఎవరైనా మంచిగా వండితే ఇప్పటికల్లా గ్యారంటీ వాళ్ళ ఇంట్లో ట్రై చేసే ఉంటారు, తినే ఉంటారు. పర్లేదు మంచిగానే తినిపించాలి అంటున్నారంటే చాలా చెత్తగా వండుతారు. సో ఇట్స్ ఎ సూసైడ్ మిషన్. ఇట్స్ యాక్చువల్లీ ఏ మర్డర్ అటెంప్ట్ టు మర్డర్. రాజేష్ కొంచెం బయటకు వస్తే వెయిట్ చేస్తున్నాను అనమాట. రాజేష్ వచ్చే లోపల ఇంకొకటి చదువుదాం. నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఒక 2 years తర్వాత అయినా నా డ్రీమ్ రెజల్యూషన్ ఏంటంటే రిలీజ్ అయిన ప్రతి మూవీ ఇదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. యాక్చువల్లీ మంచి డిసిషన్. నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని, రిలీజ్ అయిన వెళ్ళేవాడిని కూడా ఒకప్పుడు. అంటే మరీ చెత్త మూవీలకి వెళ్ళేవాడిని కాదు, కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మూవీస్కి వెళ్ళేవాడిని. యాక్చువల్లీ చూసిన ప్రతి మూవీ రివ్యూ ఎక్కడో చోట రాయండి, బాగుంటుంది. ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అనమాట, గ్యారంటీ. బ్రో నథింగ్ బ్రో, 2024 से 2025 अच्छा ఎంజాయ్ करना भाई. అంతే అంతే అంతే. అలాగే 2024 కంటే 2025 బాగా ఎంజాయ్ చేయాలి, 2025 కంటే 2026 బాగా ఎంజాయ్ చేయాలి. లాస్ట్ లైఫ్ తప్పు చేయకుండా తప్పులు చేయాలి. ఇంట్రెస్టింగ్ వన్. తప్పు చేస్తూ దాంట్లో ఏం తప్పు ఉండకూడదు అనమాట, దొరకకూడదు మనం. గుడ్ వన్, గుడ్ వన్. హ్యాపీ న్యూ ఇయర్ రాజేష్. హ్యాపీ న్యూ ఇయర్ సని. నేను చేసిన సన్ బాగుందని. Unprofessional people, guys. We'll try again. Hello, अस्सलाम वालेकुम. वालेकुम सलाम. आ गए? आ गए, बाहर हूँ. अच्छा रुको आ गए. Okay. We are in Irving area. Already మా cousin ని దింపేసాను అనమాట, అండ్ ఇంకొకరిని పిక్ చేసుకోవడానికి వచ్చాను. షీ ఈజ్ లైక్ న్యూ టు US, కొత్తగా మాస్టర్స్ చేయడానికి వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇర్వింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఫర్ ఫ్యూ డేస్, లైక్ 1 or 2 days మా ఇంట్లో ఉంటుంది అనుకుంటా. తను అయితే వీడియోలో కనబడదు. షీ ఈజ్ నాట్ సో కంఫర్టబుల్ ఇన్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు బి ఏ డిక్ హెడ్ టు పీపుల్, టు దిస్ కన్ఫెషన్స్, టు దిస్ రెజల్యూషన్స్. ఎందుకో లైక్ ఫన్. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ గివ్ పాజిటివ్ వైబ్స్ అనమాట. అన్నీ మంచిగానే అయితే అది. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, లైఫ్ ఈజ్ హార్డ్. కజిన్ చెప్పాడు బీర్ తాగితే వెయిట్ గెయిన్ అవుతారని, సో వాన్ గెయిన్ వెయిట్ దిస్ టైం. ఉందా కజిన్ని కట్ చేసాడు, అర్థమైందా? వెయిట్ గెయిన్ బోల్డ్ ఉన్నాయి. బీర్ తాగితేనే కాదు, బీర్ తాగితే ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారని నేను చెప్తానండి. బీర్ తాగినప్పుడు బేసికల్లీ ఆకలి ఎక్కువ వేసిద్ది. ఆకలి అండ్ టేస్ట్ కూడా అంతేం తెలియదు అనుకుంటా, నాకు తెలిసినంతవరకు. సో దానివల్ల ఎక్కువ తినేస్తారు. ఎక్కువ తినేసిన తర్వాత అలాగే ఏం పని చేయకుండా కూర్చొని ఉంటారు కాబట్టి లావు పెరుగుతారు. అంతే, ఎక్కువ తినటం వల్ల లావు పెరుగుతారు. బీర్ తాగడం వల్ల పెరగరు. అండ్ బీర్ తాగితే లావు పెరగరు, పొట్టొచ్చింది. అది కూడా ఎందుకు? తింటాం కాబట్టి. అర్థమైందా? సో ఇట్లాంటి ఎర్రిపప్ప బిలీవ్ చేయకండి. మంచిగా జిమ్కి వెళ్ళండి, తినండి, మంచిగా హెల్దీ ప్రోటీన్స్ తినండి, ఫ్యాట్స్ తినండి. లావ్ అవ్వకపోతే కార్బోహైడ్రేట్స్ తినండి. లావ్ అవ్వకపోతే నన్ను అడగండి. ఎంటూ కూడా లావ్ అవ్వకపోతే అది ఇంకేం చేయలేము అనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తక్కువగా చూడాలి, స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అది అవ్వదమ్మా, చెప్తున్నాగా, అవ్వదు. మేబీ ఇన్స్టా డీయాక్టివేట్ చేసేయండి. ఫోన్ ఎందుకు మీకు? ఫోన్ ఎందుకు చెప్పండి? ఫోన్ బయటపడేయండి. అర్థమైందా? చదువుకోండి. పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ చేయండి. ఐ విల్ నెవర్ చేంజ్, నెవర్ ఎవర్. నిబ్బా నిబ్బియస్ట్, లేదా నిబ్బియస్ట్. ఇలాంటి వాళ్ళే. వి రీచ్డ్ హోమ్ అండ్ లెట్స్ కంటిన్యూ మిగతాయి. ఎవరో టు కిస్ యూ అంట. పెట్టేసుకుందాం రండి. కొట్టుకోవటం ఆపేయాలరా అంట. అంతేరా. బేసికల్లీ ఎందుకు కావాలి చెప్పు? ఎందుకు? ఎక్కువ కొట్టుకుంటే ప్రాబ్లం, తక్కువ కొట్టుకుంటే కాదు. అర్థమైందా? సో బీ ఇన్ కంట్రోల్. పెద్దగా ఏం లేదు, కానీ వీక్లో లేదా ఒక మంత్లో ఒక్క కొత్త పర్సన్ని కలిసి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ తనతో షేర్ చేస్తా.
తన దగ్గర ఉన్న నాలెడ్జ్ నేర్చుకుంటా, ఇంతే. వియర్డ్. కొత్త పర్సన్ని కలవడం వరకు ఓకే, నాలెడ్జ్ని తీసుకుంటా, నాలెడ్జ్ని షేర్ చేస్తా. జస్ట్ గో ఫర్ ది వైబ్. పర్సన్ వైబ్ ఎలా ఉంది, పర్సన్తో ఉంటే ఎంజాయ్ చేస్తున్నావా లేదా, ఇవి ఆలోచించండి అనమాట. ఓకేనా? నేను ఇప్పుడు నమాజ్కి వెళ్తున్నాను. నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కలుస్తాను. ఐఎమ్ నాట్ టేకింగ్ మై కెమెరా. ఐ విల్ go to namaz and then come back and then meet you guys. What's up guys? I forgot to take you guys with me. బయటికి వెళ్ళి మంచిగా 1-2 అకామిడేషన్స్ చెప్పే కదా ఇందాక, లైక్ తన కోసం అటు ఇటు చూసాం అనమాట. అంతేగా నచ్చలేదు బేసికల్లీ. అండ్ తర్వాత ప్రామ్స్కి వెళ్ళాం, ఐస్ క్రీమ్. తర్వాత 2-3 గ్రాసరీస్ తెచ్చుకున్నాం. అండ్ ఈరోజు మనం ఇప్పుడు పులావ్ చేసుకోబోతున్నాం. I wanna cook. I wanna end this year with cooking. This year అంట 2025 అవ్వాలి. మంచిగా కుక్ చేసుకొని తిందాం అనుకుంటున్నాను అంతే. అండ్ లెట్ మీ రీడ్ అనదర్ వన్. జాబ్ వస్తే చాలా అనుకుంటున్నాను సార్. వీఆర్ ఇన్ కరువు ప్రాంతం. ఎవరో యూఎస్లో ఉన్నట్టు ఉండాలి. వెల్కమ్ టు సన్నీస్ కిచెన్. ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసి మంచిగా మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు చికెన్ తినే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఒకళ్ళు బోన్ లవర్స్, ఒకళ్ళు బోన్లెస్ లవర్స్. బోన్లెస్ లవర్స్ నాకు నచ్చరు. ఐ లైక్ మై చికెన్ విత్ బోన్. చికెన్ అయినా ఏ మీట్ అయినా బోన్తో ఉంటే బాగుంటుంది. ఆ టేస్ట్ వేరే వచ్చింది అనమాట బోన్తో ఉన్నప్పుడు. ఇంకా బోన్లెస్ అది ఇది అంటే మీరు నాన్ వెజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు అంతేనా, మీరు నాన్ వెజ్ పర్సన్ కూడా కాదు. నేను రైస్ ముందే నానబెట్టేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. కారం, గరం మసాలా, ఇది పెరుగు అనుకోవద్దు, ఉప్పు అనమాట. ఉప్పు దీంట్లో వేసారు మా రూమ్మేట్స్, అట్లా ఉంటుంది మినిమం. ఇప్పుడు గుర్తొచ్చింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, తయారు చేసుకోవాలి దాన్ని కూడా. పసుపు, దిస్ ఈజ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. అదే థోడే యోగట్, పెరుగు. నౌ ది మెయిన్ పార్ట్, మ్యారినేషన్ని కలపడం. చేతులతో కలిపితే అదొక ఫీల్, అదొక మజా ఉంటుంది అన్నమాట. కొంతమంది చూస్తారు స్పూన్తో కలుపుతారు. నెక్స్ట్ వీ హ్యావ్ టు కట్ ఆనియన్స్, టొమాటోస్, హరిమిర్చి. డన్ విత్ ద కటింగ్. కుక్కర్ తీసుకోండి. మీరు నా అలాగా రిచ్ పర్సన్ అయితే కనుక నెయ్యి తీసుకోండి. అలాగా ఇది మా మమ్మీ ఇండియా నుంచి పంపించారు మంచిగా. మేకింగ్ 1 pot చికెన్ పులావ్. జస్ట్ దీంట్లోనే నేను సింపుల్గా చెప్పేస్తాను, ఇప్పుడు చేస్తానండి ఈజీగా. ఓకేనా? 3, 2, 1. నెయ్యి, 4 to 5 లవంగాలు. దీన్ని ఏమంటారో తెలియదు, జాపత్రి అనుకుంటా. యాలకులు ఒక 4 మిరియాలు, పులావ్ దినుసులు ఆకులు ఒక 3. చాలా అంటే చాలా కొంచెం సోంపు. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర. కొంచెం ఆనియన్స్ రోజ్ గోల్డ్ కలర్ రాగానే, లేదా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అనమాట. ఒక 2 minutes తర్వాత టొమాటోస్ వేయండి. టొమాటోస్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ గివ్స్ టేస్ట్ టు దిస్ పులావ్. లైక్ టొమాటోస్ ఒకటి, పెరుగు ఒకటి, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పులావ్కి టేస్ట్ రావడానికి. ఇప్పుడు ఈ టొమాటోస్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. అంటే లైక్ బాగా మెత్తగా అయిపోవాలి మగ్గనివ్వడం అంటే. టొమాటోస్ మగ్గిపోయినాయి. ఇప్పుడు మీకు పులావ్ స్పైసీగా కావాలనుకుంటే మసాలాలు ఎక్కువ వేసుకోండి. అంటే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి. మీకు తక్కువగా స్పైసీ కావాలి, కొంచెం కమ్మగా కావాలనుకుంటే ఇవన్నీ కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు నాకు కొంచెం కమ్మగా తినాలని అనమాట, సో అంత తక్కువ వేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లోకి మంచిగా చికెన్ వేసేసుకోండి. మంచిగా దీంట్లో రైస్ వేసేసుకోండి. 4 వాటర్, ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఆ కుక్కర్ని ఒక 3 to 4 విజిల్స్ దాకా వదిలేయాలి. ఇప్పుడు ఆ పులావ్ అయ్యే లోపల ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయా, అవి కూడా చదువు. బాయ్ ఫ్రెండ్కి ఈ ఇయర్ అయినా జాబ్ రావాలి, వచ్చిన వెంటనే లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేయాలి. ఐ థింక్ ఇట్స్ హై టైమ్. సిన్స్ 2017 నుండి ఇలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం ఏదోలా ఉంది. ఇప్పుడు చెప్తే కానీ ఇంకో 3 to 4 years ఒప్పుకోరు. 10th classలో ఉన్నప్పుడు సేమ్ ఇలాగే అనుకునేవాడిని. నేను రిలేషన్లో ఉన్నప్పుడు 23 years కల్లా నేను ఐఏఎస్ అయిపోతాను, అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగితే ఎందుకు ఒప్పుకోరు అది ఇది అనుకునేవాడిని. అవన్నీ అవ్వమ్మ. ఓకే, బట్ హోప్ఫుల్లీ మీ లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇన్షాల్లా.
అండ్ అంతే ఇయర్ రెజల్యూషన్స్ వచ్చినాయి మనకి, ఎక్కువేం రాలేదు. లావ్ అయిపోతే గట్టిగా తినేద్దాం, తినేసి ఈ రోజుకి ఈ వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం. Guys, this is my pulao. Tasty. Yo guys, I'm gonna taste it and give review. Taste చేయకుండా చెప్తున్నా, this is gonna be so yummy. మీరు కూడా ట్రై చేయండి ఈ పులావ్, ట్రై చేసి టెల్ మీ లైక్ హౌ ఇస్ ఇట్, కమెంట్స్లో చెప్పండి ఎప్పుడప్పుడు, లేదా నాకు ఎప్పుడైనా ఇన్స్టాలో డిఎం చేయండి. ఇన్స్టా SNY.SHK అని ఉంటుంది. అండ్ ఐమ్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో ఎప్పుడు వచ్చిందో తెలియదు. మ్యాక్సిమం ఈరోజు నైట్ కూర్చొని ఒకవేళ వీడియోస్ ఎక్స్పోర్ట్ అవుతాయి నా ఫోన్లోకి. నా మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నా క్యామ్లోంచి నా ఫోన్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి అనమాట. ఇట్స్ ఫకింగ్ హ్యాసల్, యూ డోంట్ నో. అది కానీ తొందరగా అయిపోతే గ్యారంటీ రేపు పొద్దున్న నేను పోస్ట్ చేసేస్తాను. అండ్ టుమారో ఈజ్ అ బిగ్ డే. హోప్ఫుల్లీ ప్లాన్ చేస్తున్నాం, మా ఫ్రెండ్స్ ఎవరు డుమ్మా కొట్టకుండా ఉంటే చాలు, అయిపోతుంది.